ఉదయం కొడంగల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీలో వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్న సీఎం అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఉదయం కొడంగల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్న సీఎం అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రులతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలతోటి రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపైన రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి వారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలోనే ఢిల్లీ పర్యటనకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. ముఖ్యంగా నీటి వివాదం సంబంధించినటువంటి అంశాలు త్వరితగతిన కూడా ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గతంలో కోరినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు ఆ సిఆర్ పార్టీతో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వివాదం సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చించారు. ఎందుకంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీటి వివాదం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అవి చాలా స్థాయి కూడా చేరుకున్నటువంటి పరిణామాలు కనిపించాయి. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకే ఇద్దరు సీఎంలు కూడా సిఆర్ పార్టీని కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు కలిసి అమరావతికి వెళ్ళడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ఈ రోజు సిఆర్ పార్టీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. మరి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇందులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అపాయింట్మెంట్ కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. నిర్మలా సీతారామన్ తోటి రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రేపు ఉదయం ఏఐసిసి ఢిల్లీ పెద్దలతోటి రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణలో తాజా రాజకీయ అంశాలు కూడా ఢిల్లీ పెద్దలకి రేవంత్ రెడ్డి గురించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే తెలంగాణ సంబంధించినటువంటి పిసిసి చీఫ్ కూడా ఇటు ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీ పెద్దలతో కూడా వారు భేటీ అయ్యాయి. ఇటు ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది, ఆ రిపోర్ట్ కూడా మహేష్ గౌడ్ కూడా ఇటు ఢిల్లీ పెద్దలకి ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతోటి భేటీ అయ్యాయి. ఇటు మంత్రివర్గం సంబంధించినటువంటి అంశాలు మళ్ళీ తెరపైకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేబినెట్ లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి కొంత ఈ అంశాలపైన చర్చించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే రంగారెడ్డి కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి
వారికి చోటు కల్పన సంబంధించిన అంశాలపై కూడా చాలా చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జీలతో పాటు ఏఐసిసిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి రేపు కలిసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్ నవీన్, మనం చూసుకున్నట్టయితే మనకి ప్రెసెంట్ గా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి తెలంగాణలో. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వాటా ఇష్యూ కూడా ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మన క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా. అంటే గోదావరి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సిఆర్ పార్టీని కలిసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి వివాదంపై కూడా కొంత క్లారిఫికేషన్ ఇవ్వండి, పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం కూడా తీసుకురండి అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి వివాదం తలస్థాయికి చేరుకుంది. ఇటు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా స్వయంగా ఇటు జలశక్తి మంత్రితో కూడా భేటీ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి తాజా నీటి వివాదం సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. త్వరితగతినే దీన్ని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా జలశక్తి మంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాలపై కూడా కొంత స్పష్టత, ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.